హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ నెల 21వ తారీఖు రోజు ఆఫ్టర్నూన్ జరిగినటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండ్ వార్డ్ అమ్యూనిటీస్ యొక్క పార్ట్ బి యొక్క డేటాను డిస్కస్ చేద్దాం. సో మనకు ఆల్రెడీ పార్ట్ బిలో 100 క్వశ్చన్స్లో 50 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఫ్రమ్ 51 నుంచి 100 దాకా. ఈ యొక్క వీడియోలో మనం 101 నుంచి 150 దాకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. అండ్ అదేవిధంగా ఎవరికైనా కూడా పార్ట్ ఏ అంటే జనరల్ స్టడీస్ యొక్క బిట్స్ యొక్క డేటా కావాలంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. ఆ యొక్క వీడియో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనం పార్ట్ 1 కంప్లీట్ చేసుకున్నాం అండ్ ఇప్పుడు మనం పార్ట్ 2 అని స్టార్ట్ చేద్దాం. సో పార్ట్ 2లో ఫస్ట్ బిట్ ద బల్క్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. సో బల్క్ మాడ్యులస్ అంటే ఏంటి ఫ్రెండ్స్, దీన్ని కేతో సూచిస్తారు. అండ్ దీంట్లో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డేటా కనుక తీసుకుంటే ఇది ప్రెజర్ కంప్రెసిబుల్ అండ్ అదేవిధంగా ప్రెజర్ అండ్ విస్కాసిటీ. సో బల్క్ కే, సో కే పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక తీసుకున్నట్లయితే బల్క్ మాడ్యులస్ అనేది ఇంక్రీజ్ విత్ ప్రెజర్ అండ్ రెడ్యూస్ ద వాల్యూమ్. సో వాల్యూమ్ అనేది రెడ్యూస్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ రైట్. సో మీకు విజిబిలిటీ కోసం డైరెక్ట్ ఇక్కడనే పాయింట్ అనేది హైలైట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్. సో రెసిలియన్స్ కనుక తీసుకుంటే దీని యొక్క రేషియో ఏంటిది? సో మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ అంటే ప్రూఫ్ రెసిలియన్స్కి యూనిట్ వాల్యూమ్కి ఈ యొక్క రెండింటి యొక్క రేషియోనే మన యొక్క మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్. ఆల్రెడీ మనం వీడియోస్ డిస్కషన్లో భాగంగానే అంటే ప్రీమియం అయినటువంటి వీడియోస్ డిస్కషన్లో భాగంగానే ప్రూఫ్ రెసిలియన్స్ అదేవిధంగా మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ అండ్ అదేవిధంగా వీడియో యొక్క డీటెయిల్ డేటాని డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 103 ద ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఏ. సో ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ అంటే ఏంటి ఫ్రెండ్స్, యాంగిల్ వస్తుంది అంటే మనకి ఇక్కడ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 30. సో ఫ్రమ్ ఈ పాయింట్ నుంచి తీసుకుంటే ఇది 30 ఉంటుంది అండ్ దీని యొక్క యాంగిల్ వచ్చేసి 90 ఉంటుంది. సో ఇది మనకు ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్. సో దీనిపైన మనకి ఏం చేయడం జరిగింది, ఒక సర్కిల్ని డ్రా చేయడం జరిగింది. సో ఈ సర్కిల్ మనకి ఫ్రమ్ మన యొక్క వ్యూ పాయింట్ నుంచి చూస్తే ఇది సర్కిల్ షేప్లో ఉందా, ఎలిప్స్లో ఉందా, హైపర్బోలనా, పారాబోలనా. సో ఎలా ఉంది ఫ్రెండ్స్, ఇది ఎలిప్స్ రూపంలో ఉంది అంటే ఈ యొక్క షేప్లో ఉండడం జరిగింది. సో ఈ విధంగా మనకు అది కనిపిస్తుంది కాబట్టి ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఎలిప్స్. The line in which the plane passing through the given point and the north and south poles intersects the surface of the earth is called. సో మనకి ఇక్కడ మెరిడియన్ బేస్ పెన్ అంటే సర్వేయింగ్లో మెరిడియన్ బేస్ పెన్ అడగడం జరిగింది. భూమి యొక్క నార్త్ సౌత్ పోల్కి మన యొక్క ఇన్స్ట్రుమెంట్లోని నార్త్ అండ్ సౌత్ పోల్ కనుక మ్యాచ్ అయితే దాన్ని ట్రూ మెరిడియన్ అంటాం. సో ఏదైతే మన యొక్క నార్త్ పోల్ అదేవిధంగా సౌత్ పోల్ అనేది భూమి యొక్క నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్కి కరెక్ట్గా మ్యాచ్ అయితే దట్ ఈస్ కాల్డ్ ట్రూ మెరిడియన్. సో ఇంటర్సెక్ట్ అవుతుందంటే అవి రెండు కూడా మ్యాచ్ అవుతున్నట్టు లెక్క, అన్నీ కూడా ఒక లైన్లోకి రావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ద రేషియో ఆఫ్ లాటరల్ స్ట్రెయిన్ టు ద లీనియర్ స్ట్రెయిన్ విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్. సో లాటరల్ స్ట్రెయిన్ టు లీనియర్ స్ట్రెయిన్ విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ అంటే దట్ ఈస్ కాల్డ్ పాయిజన్స్ రేషియో. దిస్ ఈజ్ ఆల్సో ఏ డెఫినేషన్. దిస్ ఈజ్ కాల్డ్ ఏ డెఫినేషన్. విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ అనేది దీనిలో కీ పాయింట్ ఫ్రెండ్స్. లాటరల్ టు లీనియర్ విత్ ఎలాస్టిక్ లిమిట్ అనేది కీ పాయింట్. ద ఫ్లూయిడ్ గెయిన్స్ డాష్ వైల్ పాసింగ్ త్రూ ద ఇంపెల్లర్. సో ఇంపెల్లర్ నుంచి మనం ఆల్రెడీ పార్ట్ 1లో డిస్కస్ చేసుకున్నాం. ఇంపెల్లర్ ఏం చేస్తుంది, యాక్సిలరేట్ చేస్తుంది ఫ్లూయిడ్ని. సో ఏం చేయడం జరుగుతుంది, యాక్సిలరేట్ చేస్తుంది. సో ఇంపెల్లర్ నుంచి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, మనకు ఆటోమేటిక్గా వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ సక్షన్ నుంచి తీసుకునేటప్పుడు నామినల్ వెలాసిటీ ఉంటుంది, ఎందుకంటే వ్యాక్యూమ్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి ఆ యొక్క వ్యాక్యూమ్ ఫుల్ఫిల్ చేయడానికి ఇక్కడ ఫ్లూయిడ్ పార్టికల్స్ అనేవి మూవ్ అవుతుంటాయి. సో మనకు అప్వర్డ్ మూవ్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రెషర్ ఎక్కువైనట్లయితే మనకు ఆ యొక్క ఫోర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ యొక్క ప్రెషర్ ప్లస్ వెలాసిటీ రెండు కలిసి మనకు హైయెస్ట్ పీక్లో అయినటువంటి హైట్ అనేది అచీవ్ చేయగలుగుతుంది. అందుకే మనకు అక్కడ ప్రెషర్ అట్ ద సేమ్ టైం వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ఏ సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ ఇఫ్ ద పర్మిసిబుల్ స్ట్రెస్ ఇన్ కాంక్రీట్ రీచెస్ ఎర్లియర్ దాన్ దట్ ఇన్ స్టీల్ ద బీమ్ సెక్షన్ ఈజ్ కాల్డ్. సో మనకి ఇక్కడ ఓవర్ రెయిన్ఫోర్స్డ్, అండర్ రెయిన్ఫోర్స్డ్ అండ్ 2 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఓవర్ రెయిన్ఫోర్స్డ్. సో మనకి ఇక్కడ పర్మిసిబుల్ స్ట్రెస్ అనేది అది స్టీల్ కంటే కూడా ఎర్లీగా రీచ్ అయినట్లయితే సో దాన్ని ఏమనడం జరుగుతుందంటే ఓవర్ రెయిన్ఫోర్స్డ్. సో ఓవర్ రెయిన్ఫోర్స్డ్ యొక్క పిక్ చూపిస్తాను, మీకు ఒక ఐడియా ఖచ్చితంగా వస్తుంది. సో దిస్ ఈజ్ ద డేటా. సో మనకి ఇక్కడ బ్యాలెన్స్డ్, అండర్ రెయిన్ఫోర్స్డ్ అండ్ అదేవిధంగా ఓవర్ రెయిన్ఫోర్స్డ్. సో మనకి ఇక్కడ స్టీల్ బార్స్ అని ఇక్కడ ఉండడం జరుగుతుంది లేదా స్టీల్ రాడ్స్. సో మనకి ఇక్కడ యాక్చువల్ న్యూట్రల్ యాక్సిస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో దీని యొక్క కాంటాక్ట్ అనేది సో మనకి ఇక్కడ కిందికి కనుక వచ్చినట్లయితే దాన్ని ఏమనడం జరుగుతుందంటే ఓవర్ రెయిన్ఫోర్స్డ్. మీడియం కంటే కూడా పైకి వచ్చి కాంటాక్ట్ అయింది అనుకోండి, అది అండర్ రెయిన్ఫోర్స్డ్. కరెక్ట్ ఎట్ ద పొజిషన్లో కనుక వచ్చినట్లయితే దాన్ని మనం ఏమనడం జరుగుతుంది ఫ్రెండ్స్, దట్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్డ్ రెయిన్ఫోర్స్డ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 1 horsepower ఈజ్ ఈక్వల్ టు. సో 1 horsepower అనేది దేనికి మ్యాచ్ అవుతుంది ఫ్రెండ్స్, 745 watts.
అయితే మనకి ఇక్కడ 735 ఇవ్వడం జరిగింది. సో మనం దీన్ని రైజ్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ని రాంగ్ ఆప్షన్స్ అని మనం రైజ్ చేయొచ్చు, లేకపోతే అప్రాక్సిమేట్లీగా తీసుకుంటే 735 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ స్లెండర్నెస్ రేషియో. సో స్లెండర్నెస్ రేషియో అనేది రేడియస్ ఆఫ్ గైరేషన్. సో ఇది డైరెక్ట్ ఫ్రెండ్స్, స్లెండర్నెస్ రేషియో అనగానే మనకు రేడియస్ ఆఫ్ గైరేషన్ గుర్తుకొచ్చేస్తూనే ఉంటుంది. ఎఫెక్టివ్ లెంత్ ఆఫ్ ద కాలమ్ అండ్ ద లీస్ట్ రేడియస్ గైరేషన్ ఆఫ్ ద కాలమ్. సో ఈ యొక్క రెండింటి యొక్క రేషియోనే మనకి యొక్క స్లెండర్నెస్ రేషియో వస్తుంది. అండ్ నెక్స్ట్ వెయిట్ ఆఫ్ ద బాడీ. ఇది మనకు ఫిజిక్స్, సో బేసిక్ ఫిజిక్స్ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో వెయిట్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఎం ఇంటూ జీ. ఎం అంటే మాస్, జీ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్. సో మనకి ఇక్కడ జీ 9.81 తీసుకోవచ్చు, 10 తీసుకోవచ్చు. సో దీని బేస్ పైన మనకి ఎక్కువ ఫోర్స్ అని అప్లై అవుతుంది కాబట్టి రొటేషన్ ఆఫ్ ఎర్త్ ఇది కాదు, ఫోర్స్ కాదు, గ్రావిటేషనల్ ఫోర్స్. ఎస్, గ్రావిటేషనల్ ఫోర్స్ అని మనకి ఇక్కడ ఎంటర్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి జీ ఈజ్ మేజర్ రూల్ కాబట్టి దీన్ని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ దీంట్లో మాస్ కనుక ఇచ్చినట్లయితే దాన్ని మనం కన్సిడర్లోకి తీసుకునే వాళ్ళం. అప్పుడు క్వశ్చన్ అని మనకు రాంగ్ అని, లేదా ఆప్షన్స్ 1 and 2 కానీ లేదా 1 and 3 పెట్టిన వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు. కాకపోతే ఇక్కడ మనకు డైరెక్ట్ జీ మాత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి మనకు కరెక్ట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ద ఎడిషన్ ఆఫ్ ద లెడ్, సల్ఫర్ అండ్ ఫాస్ఫరస్ టు లో కార్బన్ స్టీల్స్ హెల్ప్స్ టు. సో మనకి ఇక్కడ లెడ్, సల్ఫర్ అండ్ అదేవిధంగా ఫాస్ఫరస్ అనేది లో కార్బన్ స్టీల్కి ఇవ్వడానికి గల కారణం దాని యొక్క బిల్డప్ ఎడ్జ్ని రెడ్యూస్ చేయడానికి, చిప్స్ని బ్రేక్ చేయడానికి, అదేవిధంగా మిషనబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి ఈ యొక్క లో కార్బన్ స్టీల్స్కి పై మూడింటిని యాడ్ చేయడం జరుగుతుంది, లెడ్, సల్ఫర్ అదేవిధంగా ఫాస్ఫరస్ని. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఏ రైట్ సర్క్యులర్ కోన్ రెస్టింగ్ ఆన్ ఏ హారిజెంటల్ ప్లేన్ ఆన్ ఇట్స్ బేస్ కట్ బై ఏ సెక్షన్ ప్లేన్ ప్యారలల్ టు హారిజెంటల్ ప్లేన్ బైసెక్టింగ్ ఇట్స్ యాక్సిస్ ద ట్రూ షేప్ ఆఫ్ ద సెక్షన్. సో మనకి ఇక్కడ ఏం అడగడం జరిగింది, ఒక రైట్ సర్క్యులర్ కోన్, ఒక రైట్ సర్క్యులర్ కోన్ రెస్టింగ్ ఆన్ ద హారిజెంటల్ ప్లేన్ అండ్ ఇట్స్ బేస్ ఈస్ కట్ బై ఏ సెక్షన్ ప్లేన్ ప్యారలల్ టు ద హారిజెంటల్ ప్లేన్. సో ప్యారలల్గా హారిజెంటల్ ప్లేన్కి కట్ చేయడం జరిగింది. దీని యొక్క యాక్సిస్ని బైసెక్ట్ కనుక చేసినట్లయితే దీని యొక్క ట్రూ షేప్ అని మనకి ఏం కనిపిస్తుంది ఫ్రెండ్స్, సర్కిలే కదా. సో సర్కిల్ ఈజ్ ద ఆన్సర్. ఇది హారిజెంటల్ ప్లేన్ పైన రెస్టింగ్ అయింది ఫ్రెండ్స్, ఎలాంటి యాంగిల్ లేదు కాబట్టి ఎలిప్స్, హైపర్బోలా, పారాబోలా వచ్చే అవకాశం అనేది లేదు. ద డివైస్ యూజ్డ్ టు మెజర్ ద ఫ్లూయిడ్ ప్రెజర్. సో ఫ్లూయిడ్ ప్రెజర్ని మెజర్మెంట్ చేయాలంటే ఏం కావాలి, మానోమీటర్స్ కావాలి. ఆల్రెడీ మనం ఫ్లూయిడ్ మెకానిక్స్లో మొత్తం దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. సో సింప్లిఫైడ్, ఇన్వర్టెడ్, అదేవిధంగా ఈ షేప్లో ఉండేటటువంటి ఇవి సింపుల్ మానోమీటర్. అండ్ అదేవిధంగా థర్మోమీటర్ అంటే టెంపరేచర్ మెజర్మెంట్ చేస్తారు, కెలరోమీటర్, హైగ్రోమీటర్, ఈ రెండు కూడా కాదు. సో మానోమీటర్ ఇస్ ద కరెక్ట్ వన్. దీస్ ఆర్ వర్టికల్ డిస్టెన్సెస్ అబోవ్ ఏ కామన్ డేటమ్ రిఫరెన్స్ ప్లేన్ ఆర్ పాయింట్. సో మనకి ఇక్కడ రిఫరెన్స్ ప్లేన్ బేస్ పైన కామన్ డేటమ్ లైన్కి ఎబోవ్ ఉన్న దాన్ని ఏమనడం జరుగుతుంది, ఎలివేషన్స్గా తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 5 forces ఆర్ యాక్టింగ్ ఆన్ ద సింగిల్ పార్టికల్ అండ్ హ్యావింగ్ ద యాంగిల్ ఆఫ్ 72 degrees బిట్వీన్ ఈచ్ అండ్ ఆర్ కొలీనియర్. సో దెన్ ఒకవేళ మనకు 72 degrees కనుక ఉన్నట్లయితే ఆ రెండు కూడా కొలీనియర్ అయినట్లయితే వాటి యొక్క నెట్ ఫోర్స్ అనేది 0గా మారడం జరుగుతుంది. సో మీకు సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి ఎంత ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, 72 degrees. సో ఎంత వచ్చింది ఫ్రెండ్స్, ఇది 360 degrees రావడం జరిగింది. సో ఒక పార్టికల్ ఉంది, దానికి ఈ విధంగా 360 degreesలో కనుక ఫోర్స్ అప్లై అయినట్లయితే దానిపైన ఎంత ఫోర్స్ అప్లై అవుతున్నట్టు, 0 ఫోర్సే అప్లై అవుతున్నట్టు. ఎందుకంటే 72 into 5 forces, 5 into 72 is 360 degrees. సో 360 degrees నుంచి ఈక్వల్గా మనకు ఫోర్స్ అప్లై అవుతున్నప్పుడు ఆ యొక్క యాటమ్ అనేది ఎటు కదలదు, అది అదే ప్లేస్లో ఉంటుంది. యాటమ్ లేదా పార్టికల్ అనేది అదే ప్లేస్లోనే ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ వన్. దిస్ టైప్ ఆఫ్ సాలిడ్ ఈజ్ ఏ పాలిగన్ ఫర్ ఏ బేస్ అండ్ ట్రయాంగులర్ లాటరల్ ఫేస్ దట్ ఇంటర్సెక్ట్ ఏ వర్టెక్స్. దీని యొక్క ఇమేజ్ చూపిస్తాను, ఇమేజ్ చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఈ విధంగా మనకు ఇమేజ్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా వర్టెక్స్ అని. సో వర్టెక్స్ కానీ కూడా మనం ఈ విధంగా కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ పిరమిడ్. సో ప్రిజం అన్నట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది, సిలిండ్రికల్ వస్తుంది, కానీ అన్నీ కూడా సేమ్ ఈ విధంగా కట్స్ ఉండడం జరుగుతుంది. కోన్ అంటే ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. దిస్ ఈజ్ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. పవర్. ద నార్మల్ స్ట్రెస్ ఈజ్ సేమ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఎట్ ఏ పాయింట్ ఇన్ ఏ ఫ్లూయిడ్. సో నార్మల్ స్ట్రెస్ అనేది అన్ని డైరెక్షన్లో కనుక ఈక్వల్గా ఉన్నట్లయితే అక్కడ ఏమవుతుంది, అసలు ఎలాంటి మోషన్ అనేది ఉండదు. సో ఏదైతే మనం పైన అయితే 72 degrees into 5 చేసామో సేమ్ అదే మెథడ్ మనకి ఇక్కడ అప్లై అవుతుంది. సో ఇక్కడ మనకు ఫ్లూయిడ్ అంటే మూవబుల్ ఉండేటటువంటి ఎలిమెంట్. సో ఈ యొక్క ఎలిమెంట్ ఏం చేయడం జరుగుతుంది, దెర్ ఈజ్ నో మోషన్ ఆఫ్ వన్ ఫ్లూయిడ్ లేయర్ రిలేటెడ్ టు అనదర్ అడ్జసెంట్ లేయర్. సో అక్కడ మనకి ఎలాంటి మోషన్ అనేది ఉండదు. సో ఆ యొక్క మూమెంట్ కూడా మనకు ఏర్పడదు. సో దిస్ ఈజ్ ద పాజిబుల్ ఆన్సర్. సో వెన్ కంపేర్ టు రిమైనింగ్ వన్, సో మనకి ఇక్కడ డేటా వస్తుంది. సో ఫ్రిక్షన్ లెస్ అనేది పాజిబుల్ లేదు. సో ఫోర్సెస్ మనకు నార్మల్ ఫోర్సెస్ అనే అన్ని డైరెక్షన్లు ఈక్వల్గా ఉన్నప్పటికీ ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవ్వచ్చు.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ ద ఎఫెక్టివ్ డెప్త్ ఈజ్ మెజర్డ్ ఫ్రమ్ ఇట్స్ కంప్రెషన్ ఎడ్జ్ టు. సో ఇది మనకు డైరెక్ట్ డేటా ఫ్రెండ్స్. దీని యొక్క డేటా వచ్చేసి దీని యొక్క డైరెక్ట్ డెఫినేషన్ టెన్జైల్ రెయిన్ఫోర్స్మెంట్. సో టెన్జైల్ అంటే ఎలాంగేషన్ అవుతూ ఉంటుంది. ఇన్ ఏ సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ ద ఎఫెక్టివ్ డెప్త్ ఈజ్ మెజర్డ్ ఫ్రమ్ ఇట్స్ కంప్రెషన్ ఎడ్జ్ టు టెన్జైల్ రెయిన్ఫోర్స్మెంట్. కోల్డ్ వర్కింగ్, సో కోల్డ్ వర్కింగ్ ఆఫ్ స్టీల్. సో స్టీల్ పక్క పెట్టేస్తే కోల్డ్ వర్కింగ్ అంటే ఏంటి ఫ్రెండ్స్, రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ కంటే కిందికి ఉంటే దాన్ని కోల్డ్ వర్కింగ్, ఎబో ఉంటే దాన్ని మనం హాట్ వర్కింగ్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇచ్చింది కోల్డ్ వర్కింగ్ కాబట్టి బిలో రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్. సో ఆటమ్స్ ఆ యొక్క క్రిస్టల్స్ అనేవి దాని యొక్క మరొక షేప్లోకి మారక ముందే మనం దాన్ని మనకు కావాల్సినటువంటి వర్క్ పీస్ లెక్క దాన్ని సెట్ చేసుకోవడాన్ని బిలో రీక్రిస్టలైజేషన్ అనడం జరుగుతుంది. సెంట్రిఫికల్ పంప్స్ ఆర్ యూజ్ టు ట్రాన్స్పోర్ట్. ఇది మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. ఫ్లూయిడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి, ప్రెజర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. కాకపోతే ఏంటంటే ఈ యొక్క ఫ్లూయిడే కదా మనకు మేజర్గా ట్రాన్స్పోర్ట్ అయ్యేది. స్ట్రెయిన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో. సో స్ట్రెయిన్ అంటే ఏంటి ఫ్రెండ్స్, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. ఓకే, ఈ డేటా తీసుకుంటే దిస్ ఈస్ ద కరెక్ట్ వన్. మరి చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్, సో ఇది కూడా కరెక్టే. చేంజ్ ఇన్ క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే ఏ బై ఒరిజినల్ క్రాస్ సెక్షన్ ఏరియా ఏ, ఇది కూడా కరెక్టే. కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ రైట్. సో మనం ఆటోమేటిక్గా ఇది ఒక్కటి చూడగానే టిక్ చేసేస్తాం. బట్ స్ట్రెయిన్ అంటే ఏంటిదంటే మనకు ఆటోమేటిక్గా చేంజ్ ఇన్ వాల్యూమ్, చేంజ్ ఇన్ లెంత్, చేంజ్ ఇన్ క్రాస్ సెక్షన్ ఏదైనా కూడా మనం తీసుకునేటట్టు ఇది ఉండడం జరుగుతుంది. బట్ దీనికి నో యూనిట్స్ అయితే ఇంపార్టెంట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. సో ఈ కింద ఇచ్చినటువంటి దాంట్లో స్కేలార్స్ అండ్ వెక్టార్స్ సంబంధించి డేటా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్. స్కేలార్ ఈజ్ ఎనీ ఫిజికల్ క్వాంటిటీ దట్ కెన్ బి కంప్లీట్లీ స్పెసిఫైడ్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో రిమైనింగ్ అన్ని కూడా మనకు కొంత వేరీ అయితే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ బెర్నౌలీస్ ఈక్వేషన్. సో బెర్నౌలీస్ ఈక్వేషన్ అంటే బెర్నౌలీస్ ఈక్వేషన్ కెన్ నాట్ బి అప్లైడ్ వెన్ ద ఫ్లో ఈజ్ రొటేషనల్, టర్బులెంట్, అన్స్టడీ. సో 3 కేసెస్లో కూడా బెర్నౌలీస్ ఈక్వేషన్ అనేది వర్క్ అవ్వదు. కాబట్టి ఆల్ ఆఫ్ ది అబోవ్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో బెర్నౌలీస్ ఈక్వేషన్ అనేది కెన్ అప్లైడ్ ఫర్ ద ఫ్లో ఈజ్ విస్కస్. సో విస్కస్ ఫ్లో కనుక ఉన్నట్లయితే బెర్నౌలీస్ ఈక్వేషన్ అనేది వర్క్ అవుతుంది. బట్ రిమైనింగ్ కేసెస్లో వర్క్ అవ్వదు. అండ్ నెక్స్ట్ ఆర్సీసీ, రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్. సో దిస్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఆర్సీసీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ కెన్ రిలేటివ్లీ డెన్సర్ ఆబ్జెక్ట్ టు బి మేడ్ టు ఫ్లోట్ ఆన్ ద లెస్ డెన్స్ ఫ్లూయిడ్. సో మనకి ఇక్కడ ఏం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, మనకు లెస్ డెన్స్ ఫ్లూయిడ్ పైన ఆబ్జెక్ట్ అనేది ఫ్లోట్ అవ్వాలి అంటే తేలాలి. సో అప్పుడు ఏం చేయడం జరుగుతుంది, దాని యొక్క షేప్ని మార్చాల్సి ఉంటుంది. సో దాని యొక్క షేప్ని కనుక మార్చినట్లయితే ఆటోమేటిక్గా మనకు అది వేరీ అవ్వడం జరుగుతుంది. అంటే ఒక గుండు సూదిని నీళ్ళలో వేసామనుకోండి మునిగిపోతుంది. అది ఒక ఇంత పెద్ద ఉండేటటువంటి ఒక ప్లేట్ని నీళ్ళపైన వేస్తే కొద్దిసేపు తేలుతుంది. అదే ఈ షేప్లో ఉండేటట్టు ఎయిర్ వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసి వాటర్ యొక్క కాంటాక్ట్ అని తగ్గించినట్లయితే ఇంకా స్టెబిలిటీ ఎక్కువ పెరుగుతుంది. అదే ఈ షేప్లో ఒక ఆబ్జెక్ట్ తీసుకొని సో దాన్ని వాటర్ పైన వేస్తే ఇక్కడ మనకు ఎయిర్ వాల్యూమ్ ఏర్పడుతుంది, ఇక్కడ ఎయిర్ వాల్యూమ్ వెన్ కంపేర్ టు వాటర్. కాబట్టి ఇది ఆటోమేటిక్గా ఇంకెక్కువ స్టెబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మన డిజైన్లో అదేవిధంగా దాని యొక్క షేప్లో చేంజెస్ అని తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ డ్రాఫ్ట్ ట్యూబ్. సో డ్రాఫ్ట్ ట్యూబ్ దేనికి ఉపయోగిస్తారు ఫ్రెండ్స్, ఇంపల్స్కి ఉపయోగించారు. ఎందుకంటే ఆటోమేటిక్ ఈ విధంగా వాటర్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ పెల్టన్ వీల్. సో పెల్టన్ వీల్ అంటే ఇంపల్స్ టర్బైన్ పెల్టన్ వీల్ కాబట్టి రియాక్షన్లో మనకు ఉపయోగించడం జరుగుతుంది. కెప్లాన్ అదేవిధంగా ఫ్రాన్సిస్. వెన్ సెవరల్ కంటూర్స్ కోయిన్సైడ్ ఇట్ ఇండికేట్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా కంటూరింగ్. సో కంటూరింగ్ అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, సో దిస్ ఈజ్ కాల్డ్ కంటూరింగ్. ఈ యొక్క కంటూరింగ్లో లోయలు కానీ కొండలు కానీ అదేవిధంగా గుట్టలు కానీ ఉన్నట్లయితే వాటిని రిప్రజెంట్ చేయడానికి ఒక కంటూరింగ్ని ఉపయోగిస్తుంటారు. ఈ యొక్క కంటూరింగ్లో మనకు ఒకే దగ్గర ఎక్కువ వాల్యూస్ కనుక కోయిన్సైడ్ అయితే దాన్ని ఏమనడం జరుగుతుంది, వర్టికల్ క్లిఫ్. అంటే ఇక్కడ ఇగో సేమ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సో దిస్ ఈజ్ ద పార్ట్. ఈ యొక్క పార్ట్ మాత్రమే, ఇది కాదు, ఇదంతా కాదు, ఇది వర్టికల్ క్లిఫ్. ద సాఫ్ట్ గ్రేడ్ గ్రైండింగ్ వీల్స్ ఆర్ డినోటెడ్ బై ద లెటర్. సో సాఫ్ట్ గ్రేడ్ కనుక తీసుకుంటే A to H దాకా ఉంటాయి ఫ్రెండ్స్. సో గ్రైండింగ్ వీల్స్ యొక్క గ్రేడింగ్స్ ఇవన్నీ కూడా. సో అందుకే నేను మీకు జేఈ క్లాసెస్ ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ టైం మనకు పేపర్ అని డెడ్ ఈజీగా వచ్చింది, కానీ ఈసారి మాత్రం నేను జేఈ ఎందుకు యాడ్ చేశానంటే సిరీస్లో ఇలాంటి వాటి కోసమే. అవుట్ ఆఫ్ ది సిలబస్ ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. సిరీస్లో కూడా చాలా ఎక్కువ క్వశ్చన్స్ అని అవుట్ ఆఫ్ ది సిలబస్ ఇవ్వడం జరిగింది. గ్రైండింగ్ కూడా స్పెసిఫిక్గా ఇవ్వడం జరిగింది. ఫర్ ద ఎక్కువ డేటా కవర్ అయినట్లయితే ఇలాంటి వాటిలో మార్క్స్ వస్తాయని. సో ఖచ్చితంగా మనకు దాంట్లో చెప్పినటువంటి డేటాని మనకి ఇక్కడ రిపీట్ అయిపోయింది. ఎవరైతే మన యొక్క సిరీస్లోని వీడియోస్ చూస్తారో వాళ్ళు టర్బైన్స్ పైన అదేవిధంగా యొక్క గ్రైండింగ్స్ పైన ఈజీగా ఆన్సర్స్ అయితే చేయగలరు. అండ్ నెక్స్ట్ స్ట్రీమ్ లైన్. సో స్ట్రీమ్ లైన్ పాత్ లైన్ గురించి డైరెక్ట్ మనకి ఇక్కడ పాయింట్ ఇవ్వడం జరిగింది. సో దాని యొక్క డెఫినేషన్ ఇది, కొత్తది ఏం లేదు.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఏ బాడీ ఆఫ్ మాస్ m మూవింగ్ విత్ ఏ కాన్స్టెంట్ వెలాసిటీ v స్ట్రైక్స్ అనదర్ బాడీ ఆఫ్ ద సేమ్ మాస్ మూవింగ్ విత్ సేమ్ వెలాసిటీ బట్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. సో ఇక్కడ ఉంది కీ పాయింట్, ద కామన్ వెలాసిటీ ఆఫ్ బోత్ ద బాడీస్ ఆఫ్టర్ కొలీజన్. సో ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి v వేగంతో ఒక యాటమ్ వస్తుంది, ఇక్కడ నుంచి v వేగంతో ఇంకో యాటమ్ వస్తుంది. సో ఈ రెండు ఢీ కొన్న తర్వాత ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ ఎంత అవుతుంది, జీరో అయిపోతుంది. రెండు కూడా స్టేబుల్ పొజిషన్లోకి వస్తాయి కాబట్టి ఇట్ ఈస్ జీరో. ఒకవేళ ఒకటి ఒక డైరెక్షన్లో వెళ్తూ ఇంకోటి కూడా ఇంకో డైరెక్షన్లో వచ్చి దీన్ని ఢీ కొంటే, అంటే ఇది ఈ డైరెక్షన్లో ఇది ఈ డైరెక్షన్లో రెండు ఢీ కొంటే దీని యొక్క స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, దీని యొక్క స్పీడ్ జీరో అవుతుంది. బట్ బోత్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్లో కొలీజన్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అది జీరో అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్. సో ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ కనుక తీసుకుంటే ఇది కూడా డైరెక్ట్ ఫార్ములానే ఫ్రెండ్స్. ఇఫ్ ద బాడీ ఈస్ ఇమ్మర్స్డ్ పార్షియల్లీ లేదా ఫుల్లీ ఇన్ ఏ ఫ్లూయిడ్ దెన్ ద బయాన్సీ ఫోర్స్ ఈస్ ఈక్వల్ టు ద వెయిట్ ఆఫ్ ద బాడీ ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్ బై ద బాడీ. సో ఇది కూడా డైరెక్ట్ డెఫినేషన్ ఓరియంటెడే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇన్క్లూడ్ ఇన్ ద టైటిల్ బ్లాక్ ఆఫ్ ద డ్రాయింగ్ షీట్. సో డ్రాయింగ్ చేసి ఉంటారు కదా ఫ్రెండ్స్ మీరందరూ కూడా. సో షీట్ నెంబర్ వేస్తాం 1 2 3 4 అని. అదేవిధంగా స్కేల్స్ రాస్తూ ఉంటాం 1:10 అని లేదా 1:5 అని. ఈ యొక్క స్కేల్స్ ఎక్కడ ఉపయోగిస్తుంటారంటే మనకు డ్రాయింగ్లో ఒక ప్రాబ్లం ఇస్తారు కదా, సో ప్రాబ్లంలో మనం 20 సెంటీమీటర్సే మనకు ఒక పార్ట్ ఉంటుంది. సో 20 సెంటీమీటర్స్ మనం డ్రా చేయలేం కాబట్టి 20 ఏం చేస్తాం 2 సెంటీమీటర్స్ లెక్క తీసుకొని చేస్తాం. సో అప్పుడు అది 1:10 అవ్వడం జరుగుతుంది. ఆ యొక్క రేషియోని ఇక్కడ ఎంటర్ చేస్తాం. మెథడ్ ఆఫ్ ప్రొజెక్షన్. సో ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షనా థర్డ్ యాంగిల్ ప్రొజెక్షనా, ఇండియాలో ఎక్కువ యూజ్ చేసేది ఈ రెండు కాబట్టి ఫస్ట్ ఆ థర్డ్ అని మెన్షన్ చేస్తాం. సైజ్ ఆఫ్ షీట్. సో ఇది మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క సైజ్ ఆఫ్ షీట్ అనేది ఉండదు, ఎందుకంటే మనకి అక్కడ ఉపయోగించేది ఎక్కువగా A2 లేదా A3. సో కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో A3, కొన్నిట్లో A2 కాబట్టి ఆటోమేటిక్గా ఆ యొక్క షీట్ సైజుని చూసి మనం ఆటోమేటిక్గా గెస్ చేసేయచ్చు కాబట్టి ఇది మెన్షన్ చేయరు. అండ్ నెక్స్ట్ ఏ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ హ్యాస్. సో సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ఏముంటుంది ఫ్రెండ్స్, ఎండ్ రేక్ యాంగిల్, సైడ్ రేక్ యాంగిల్, ఎండ్ కటింగ్ ఎడ్జ్, సైడ్ కటింగ్ ఎడ్జ్, ఎండ్ రిలీఫ్, సైడ్ రిలీఫ్, ఇవన్నీ కూడా యాంగిల్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా నోస్ రేడియస్ అనేది ఉండడం జరుగుతుంది. మొత్తం మీద 7 వాల్యూస్ ఉంటాయి. ఇవన్నీ కూడా డబల్ ఉంటాయి. ఒక నోస్ రేడియస్ అనేది ఒకటి యాడ్ అవుతుంది. ఆల్ ఆఫ్ ది ఎబోవ్. ఫర్ 2 వెక్టార్స్ A and B వాట్ ఈజ్ AB. సో ఆ యొక్క AB సంబంధించి అక్కడ ఆల్ఫా యాంగిల్ బిట్వీన్ దెమ్ కనుక అయినట్లయితే mod A mod B sin ఆల్ఫా అనేది ఆన్సర్. సో ఇది కూడా నాకు ఒక డౌట్ ఉంది, సో చూద్దాం ఇది కూడా ఎంతమంది కరెక్ట్ అవుతుందో. సో మన కీ వస్తే ఒక డేటా అని మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఇది కూడా ఒక చిన్న డౌట్ ఉంది, ఇది ఒకటి నాకు రిమైనింగ్ అన్ని కూడా ఒక క్లారిటీ వచ్చినా కానీ ఈ ఒక క్వశ్చన్ మాత్రమే. కాబట్టి నా దగ్గర ఉన్న డేటా ప్రకారం అయితే ఇది కరెక్ట్ ఆన్సర్ అని చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ సెంటర్ ఆఫ్ పెర్క్యూషన్. సో సెంటర్ ఆఫ్ పెర్క్యూషన్ అనేట్లయితే ఇది కూడా డైరెక్ట్ డెఫినేషన్ ఓరియంటెడే. సో చిన్న కీ పాయింట్ బేస్ పైన ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ద పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ద రిజల్టెంట్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ టెండింగ్ టు కాస్ బాడీ టు రొటేట్ అబౌట్ ఏ సర్టెన్ యాక్సెస్. సో ఆ యొక్క యాక్సెస్ చుట్టూ ఆ యొక్క అప్లికేషన్ని తిప్పడానికి ఆ యొక్క రిజల్టెంట్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ని తీసుకురావడానికి మనకి ఇక్కడ టోటల్ డేటా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇఫ్ ఏ స్ట్రీమ్ లైన్. సో మనం స్ట్రీమ్ లైన్ పైన డిస్కస్ చేసుకున్నాం కదా, దానికి సంబంధించి ఇఫ్ ద స్ట్రీమ్ లైన్స్ ఆఫ్ ద పార్టికల్స్ ఇన్ ఏ ఫ్లో ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ దెన్ వాట్ టైప్ ఆఫ్ ఫ్లో కెన్ బి. సో మనకి ఇక్కడ ప్యారలల్ టు ఈచ్ అదర్ ఫ్లోలోని అన్ని పార్టికల్స్ అన్నీ కూడా ఒకే డైరెక్షన్లో ఒకే విధంగా వెళ్తున్నాయి అంటే ఇక్కడ ఏమవుతుంది ఫ్రెండ్స్, స్టడీ, అన్స్టడీ, యూనిఫామ్, నాన్ యూనిఫామ్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉన్నట్లయితే స్టడీ అంటే స్టడీ విత్ టైం. సో మనకి ఇక్కడ టైం బేస్ పైన ఏమైనా ఉందా, ఏం లేదు, అంటే స్టడీ కాదు, ఇది కూడా కాదు. యూనిఫామ్, నాన్ యూనిఫామ్. సో యూనిఫామ్ అంటే స్పేస్ వస్తుంది, సో స్పేస్ రిలేటెడ్. సో స్పేస్ అన్నట్లయితే ఇదంతా కూడా ఈక్వల్గా స్పేస్ అనేది అరేంజ్ చేసి ఉండడం జరిగింది కాబట్టి యూనిఫామ్. సో ఒక యాటమ్ కొంత దూరం మూవ్ అయితే సేమ్ అదే టైంలో ఇంకోటి లేదా స్టేబుల్ పొజిషన్లో ఉంటే స్టేబుల్గా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా మొత్తం ఫ్లో అనేది. అండ్ నెక్స్ట్ రియాక్షన్ టర్బైన్స్ ఆర్ యూజ్డ్ ఫర్. సో రియాక్షన్ టర్బైన్స్ మనకి ఎక్కడ యూటిలైజ్ చేస్తారు ఫ్రెండ్స్, మీడియం హెడ్ నుంచి లో హెడ్ దాకా ఉంటుంది. సో మనకి ఎగ్జామ్లో మీడియం హెడ్ ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా అది లో హెడ్ మనం తీసుకోవాలి. సో మనకి ఇక్కడ హై హెడ్ అంటే పెల్టన్ వీల్ వస్తుంది, హై హెడ్ లో డిశ్చార్జ్ అన్న పెల్టన్ వీల్ వస్తుంది. హై హెడ్ హై డిశ్చార్జ్ అంటే మనకి ఇది మిక్స్డ్ ఫ్లో వస్తుంది. కాకపోతే మన యొక్క అకాడమిక్లో మిక్స్డ్ ఫ్లో అనేది లేదు, కేవలం మనకు 3 టాపిక్స్ మాత్రం ఇవ్వడం జరిగింది, కెప్లాన్, పెల్టన్, అదేవిధంగా ఫ్రాన్సిస్. సో కెప్లాన్ తీసుకుంటే లో హెడ్ ఉంటుంది, మనకు 2 మీటర్స్ ఉన్నా కూడా వర్క్ అవుతుంది. హై డిశ్చార్జ్ ఇది, స్పెసిఫిక్ స్పీడ్ కూడా అది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మిగిలింది ఫ్రాన్సిస్ కాబట్టి ఫ్రాన్సిస్ కూడా మీడియం హెడ్డే, కాకపోతే మనకి ఇక్కడ మీడియం లేదు కాబట్టి లో తీసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ఎ లైన్ టర్మినేటెడ్ బై యారో హెడ్స్ ఇండికేటింగ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ఎ డైమెన్షన్. సో యారో హెడ్స్ ఎక్కడ ఉంటాయి ఫ్రెండ్స్, డైమెన్షన్ లైన్కి ఉండడం జరుగుతుంది. ఏ సింపుల్ సర్క్యులర్ కర్వ్ ఈజ్ డిజిగ్నేటెడ్ బై ద. సో ఒక సింపుల్ సర్క్యులర్ కర్వ్ అనేది దీనికి సంబంధించింది యాంగిల్ సబ్స్టెండెడ్ ఎట్ ద సెంటర్ బై ఏ కోడ్ ఆఫ్ పర్టికులర్ లెంత్. సో ఇది డైరెక్ట్ దీనికి సంబంధించి ఇది రిలేటెడ్ ఇది.
ఏ ఫ్లూయిడ్ ఈజ్ ఎ సబ్స్టాన్స్ దట్. సో ఫ్లూయిడ్ బేస్ పైన ఒక జనరల్ క్వశ్చన్ ఇది. కెన్ నాట్ సబ్జెక్ట్ టు షియర్ ఫోర్స్. సో ఇది కాదు. ఆల్వేస్ ఎక్స్పాండ్స్ అంటిల్ ఇట్ ఫిల్స్ ఎనీ కంటైనర్. సో ఎక్స్పాండ్ అయితే అవ్వదు ఫ్రెండ్స్, ఇది ఫ్లూయిడ్ అనేది ఎక్స్పాండ్ అవ్వదు. సో ఎయిర్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, ఫ్లూయిడ్ అనేది ఎక్స్పాండ్ అవ్వదు. హ్యాజ్ ఎ సేమ్ షియర్ స్ట్రెస్ ఎట్ ఏ పాయింట్ రిగార్డ్లెస్ ఆఫ్ ఇట్స్ మోషన్. సో ఇది కూడా కాదు. సో రిమైనింగ్ ఇది ఒకటి. కెన్ నాట్ రిమైన్ ఎట్ రెస్ట్ అండర్ ద యాక్షన్ ఆఫ్ ఎనీ షియర్ ఫోర్స్. సో ఇది ఒకటి మాత్రం మనకు నియర్ బై ఆన్సర్ ఉంది కాబట్టి సో దిస్ ఈస్ ద కరెక్ట్ వన్. కంటిన్యూస్ చిప్స్ విత్ బిల్డప్ ఎడ్జ్ ఆర్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ద మిషనింగ్ ఆఫ్. సో ఏ మిషనింగ్ అయినప్పుడు కంటిన్యూస్ చిప్స్ విత్ బిల్డప్ ఎడ్జ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, డక్టైల్కి. ద కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ సర్ఫేసెస్. సో మనకు రఫ్ సర్ఫేస్ ఉందా, స్మూత్ సర్ఫేస్ ఉందా, అదేవిధంగా కర్వ్డ్ సర్ఫేస్ ఉందా, లేకపోతే ఇట్లా అప్ అండ్ డౌన్ ఈ విధంగా ఉందా. సో దాని బేస్ పైన మనకి ఇదంతా ఉంటుంది. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అనేది అంత ఇంపాక్ట్ చూపెట్టదు వెన్ కంపేర్ టు నేచర్ ఆఫ్ సర్ఫేసెస్. అండ్ నెక్స్ట్ ద విస్కస్ ఫోర్స్ డాష్ ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ ద అడ్జసెంట్ లేయర్స్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఇన్ మోషన్. సో ఇక్కడ ఏం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, అపోజ్ చేయడం జరుగుతుంది, అంటే స్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంట్రిఫికల్ పంప్స్ ఆర్ హయ్యర్ స్పెసిఫిక్ స్పీడ్ దాన్ అదర్. సో స్పెసిఫిక్ స్పీడ్ హయ్యర్ దేనికి ఉంటుంది ఫ్రెండ్స్, కెప్లాన్కి ఉంటుంది. సో కెప్లాన్ అంటే యాక్సియల్ ఫ్లో. షియర్ స్ట్రెస్ ఇన్ స్టాటిక్ ఫ్లూయిడ్. సో షియర్ స్ట్రెస్ ఇన్ స్టాటిక్ ఫ్లూయిడ్ ఎప్పుడైనా ఎలా ఉంటుంది, జీరోగా ఉంటుంది. సో ఇదంతా మనం నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకున్నవి. అండ్ నెక్స్ట్ ఫ్రాన్సిస్ టర్బైన్. సో ఫ్రాన్సిస్ టర్బైన్ అంటే ఏంటి ఫ్రెండ్స్, రేడియల్ ఫ్లో టర్బైన్. ఇదేం కెప్లాన్. ద మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఇన్ ఏ ట్రయాంగులర్ సెక్షన్ ఏబిసి ఆఫ్ హైట్ హెచ్ అండ్ బేస్ పి అక్కర్. సో ఈ విధంగా మనం ఒక ట్రయాంగులర్ తీసుకుందాం, ఏ బి సి. సో దీంట్లో దీని యొక్క హైట్ వచ్చేసి హెచ్ అండ్ అదేవిధంగా దీని యొక్క బేస్ వచ్చేసి బి. అయితే దీని యొక్క మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్, ఆఫ్ h/2. ద పీరియాడిక్ టైమ్ టీ ఈజ్ గివెన్ బై. సో పీరియాడిక్ టైమ్ అకార్డింగ్ టు ఒమేగా, యాంగులర్ వెలాసిటీ బేస్ పైన కనుక తీసుకుంటే 2π/ω. అండ్ అదేవిధంగా ఇనిషియల్ ఫ్లో అకరింగ్ ఇన్ ఏ పైప్ లైన్ వెన్ ద వాల్వ్ ఈజ్ బీయింగ్ ఓపెన్డ్ సడన్లీ. సో వాల్వ్ కనుక సడన్లీ ఓపెన్ చేస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్, ఫ్లో అనేది స్టడీ కాస్త అన్స్టడీగా అయిపోవడం జరుగుతుంది. సో అన్స్టడీ అంటే విత్ టైం బేస్ పైన ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇది అన్స్టడీగా అయిపోవడం జరుగుతుంది. రొటేషన్లో అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే ఇది పైప్ లైన్ కాబట్టి. సో పైప్ లైన్లో రొటేషన్లు అవ్వదు, కాకపోతే అన్స్టడీ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ ఆన్సర్. సో దీస్ ఆర్ ద ఎక్స్పెక్టెడ్ కీస్. అండ్ అదేవిధంగా ఇప్పటివరకు మనకైతే 100 బిట్స్ అనేది కంప్లీట్ అయిపోవడం జరిగింది. ఎవరికైనా పార్ట్ ఏ సంబంధించి వీడియోస్ కావాలంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. ఎక్కువ మంది కనుక కావాలంటే మాత్రం డెఫినెట్గా వీడియో అనేది రిలీజ్ చేస్తాను. లేదంటే పార్ట్ బి ఒక డేటాతో కంప్లీట్ చేసేసుకుందాం. సో మనకు విత్ ఇన్ 5 డేస్లో, సో ఈరోజు పక్కా పెట్టేస్తే మనకి ఇంకా 5 డేస్లో డైరెక్ట్ మనకు కీస్ అనే అఫీషియల్ కీస్ వస్తాయి. అఫీషియల్ కీస్ బేస్ పైన మనకి ఈ యొక్క డేటా ఈ రెండింటిని కంపారిజన్ చేసుకొని ఎంత మటుకు మనకు గెయిన్ చేసే అవకాశం ఉంటుంది, అదేవిధంగా ఎన్ని మార్క్స్ వస్తాయి, కట్ ఆఫ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎగ్జామ్ రాసినటువంటి క్యాండిడేట్స్ కూడా చాలామంది తగ్గిపోవడం జరుగుతుంది కాబట్టి మనకు చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అప్పుడు స్టూడెంట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.